దేవుని మందిరానికి విచ్చేసిన మిమ్మల్ని కూడా నేను యేసుక్రీస్తు నామములో అభినందిస్తూ ఉన్నాను. వచ్చింది మొదలుకొని ఇప్పటి వరకు ఎవరు ఏ సౌండ్ చేయకుండా కూర్చున్నారు, అది కొంచెం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ప్యాటర్న్. ఇక్కడ ఎవరితో మాట్లాడుకోకూడదు, లేకపోతే చాలా సీరియస్నెస్ మెయింటైన్ చేయాలన్నది ఏమన్నా ఉందేమో, ఐ డోంట్ నో. బట్ దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండడం అన్నది దావీదుకు ఉన్నటువంటి అలవాటు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం నాకు దొరుకుతుంది, నీ కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. సో చాలా సంతోషం. నేను ఇది థర్డ్ టైం నేను యుఎస్ఏ విజిట్ చేయడం. 2009 సంవత్సరంలో నేను అప్స్టేట్ న్యూయార్క్లో నేను థియాలజీ చదవడానికని నేను రావడం జరిగింది. తర్వాత మళ్ళా నా స్టేటస్ చేంజ్ చేసుకుని మళ్ళా విజిట్లో 2 సార్లు నేను నా భార్యతో కలిసి రావడం సంభవించింది. ఏదేమైనా ఇది మొట్టమొదటిసారి ఈ మందిరంలో దేవుడి వాక్యాన్ని చేపట్టుకుని నిలబడడం అనేది దేవుడి ఇచ్చినటువంటి ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. దాదాపు 200 పాటలు నేను రాయడానికి ప్రభు సహాయం చేశారు. చాలా పాటలు మీకు తెలుసు, ఈరోజు పాడిన కొత్త పాటలు మీకు తెలియని పాటలు. బహుశా మీ సంఘాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాల్లో ఈ పాటలు పాడుతున్నారు. దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత. గత 20 సంవత్సరాలుగా దేవుడి యొక్క పరిచర్యలో నేను ముందుకు వెళుతూ ఉన్నాను. ఈ సంవత్సరానికి 20 సంవత్సరాలుగా దేవుని యొక్క పరిచర్యలో, పాటలలో, వాక్యంలో నేను ముందుకు వెళుతూ ఉన్నాను. వీళ్ళగా 4 సంవత్సరాలు నేను హైదరాబాద్ ఏసీటీసీలో థియాలజీ నేను చేస్తున్నాను. తర్వాత 2 years థియాలజీ కోసం ఇక్కడ అప్స్టేట్ న్యూయార్క్ శాన్స్బరీ సెంటర్కి నేను రావడం జరిగింది. సో వాటిని కంప్లీట్ చేసుకుని మరింతగా పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. నాకు ఒక భార్య, ఒక కొడుకు ఉన్నారు. మా అబ్బాయి ఇండియాలో ఉన్నాడు, తను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కనుక మా పరిచర్య నిమిత్తం మీరు ప్రార్థించండి. అలాగే నేను పాడిన పాటల సిరీస్ కొన్ని నేను తీసుకుని వచ్చాను, వెనకాల అవి ఉన్నాయి. దానికి కొంత డొనేషన్ మీరు ఇచ్చి వాటిని మీరు సొంతం చేసుకుని తద్వారా ఈ పరిచర్యను మీరు మరింత ప్రోత్సహించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. కొన్ని సాంగ్ బుక్స్ తీసుకొచ్చాను, అలాగే కొన్ని సిడీస్ నేను తీసుకుని వచ్చాను. సో మీరు వెళ్ళేటప్పుడు వాటిని తీసుకుని మేలు పొందాలని నేను మనం చేస్తున్నాను. చాలామంది క్రైస్తవుల ఇళ్లలో వేరే వేరే పాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. నేను ఒకసారి ఒక ఇంటికి అనుకోకుండా నేను వెళ్ళిన తరుణంలో వాళ్ళ ఇంట్లోంచి ఒక పాట వస్తుంది. అదేంటంటే సత్తే ఇవ్వడలేదు, సత్తే ఇవ్వడలేదు అన్న పాట వాళ్ళ ఇంటి నుంచి. నాకు డౌట్ వచ్చింది, ఏంటిది, ఇల్లు కానీ మారిపోయినా, అడ్రస్ ఏమైనా చేంజ్ అయ్యానా, రూట్ ఏమైనా తప్పిపోయానా. నేను చూస్తే అదే ఇల్లు, అదే వీధి, అదే మొత్తం. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ అని బయట బోర్డు కూడా ఉంది. సో ఏంటని చూస్తే పిల్లలు ఎవరు తెచ్చిపెట్టేశారు బ్రదర్ అని చెప్తున్నారు. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఓకే, అంచేత ఇప్పుడు వచ్చేటువంటి కాంటెంపరీ సాంగ్స్ చాలా భయంకరమైన పాటలు. అసలు కూడా అంత చచ్చిపోయేది కదా, అవునండి. సో సత్య ఏ పడవలేదంటే ఎట్లా, ఓరోరి నన్ను నరికేరో, నలిపేరో, కిసికేరో, ఇంకేదేదో చేసారో, భయంకరమైన పాటలు, కొరికేరో. సో చావుని ప్రేరేపించే పాటలు కాకుండా జీవాన్ని ప్రేరేపించేటువంటి పాటలు మీ ఇళ్లలో ఉండడం చాలా శ్రేయస్కరం. చాలా లాంగ్ రన్స్ డ్రైవ్ జరుగుతుంటే కనుక మీ కార్లలో ఆ పాటలు సీడీ ఉండడం అన్నది మీకు మేలు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పాటల ద్వారా దీవించబడ్డారు, ప్రభువుని రక్షకులుగా అంగీకరించారు. వారి కష్ట సమయాల్లో ఈ పాటలు ఆదరిస్తూ ఉన్నాయి. కనుక మీరు వెళ్ళేటప్పుడు వాటిని మీరు సొంతం చేసుకోవాలని, దానికి తగిన డొనేషన్ మీరు ఇచ్చి పరిచయం ప్రోత్సహించాలని నేను మనం చేస్తున్నాను. వీళ్ళను చదవబడినటువంటి లేఖన భాగాన్ని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుండి
13వ వచనం వరకు మనం చదువుకున్నాం. అదేమిటంటే, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండేది. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచారు. తల ఉంచండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మన హృదయాల్లో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి అని మనం ప్రార్థన చేద్దాం. దయచేసి అలా ప్రార్థన చేసిన ప్రతి వారితో కూడా దేవుడు మాట్లాడడానికి ఇష్టపడేటువంటి దేవుడు. దయచేసి ప్రార్థన చేసి, ప్రభువా నాతో మాట్లాడండి అని చిన్న మాట ప్రభుతో చెప్తాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదాల వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యపు వెలుగులో మరొకసారి మీ దగ్గరికి వస్తున్నాము. ఈ వాక్యం నీది, ప్రజలు నీవా, స్థలం నీది, సమయం నీది. నిలబడిన దాసులను నీ వాడనయ్యున్నాను. నా గురించి నాకు బాగా తెలుసు ప్రభువా. నన్ను మరుగుపరిచి నీ పరిశుద్ధ స్వరాన్ని నాకు, మా అందరికీ వినిపించండి. మెటుకు నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారంగా ఉండేటట్లు అనుగ్రహించమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి, ఆమేన్. అందరూ చెప్తాం దగ్గరగా, ఆమేన్, ఆమేన్. పూర్వకాలం రాజులు తమ పరిపాలన ఎలా ఉంది తెలుసుకోవడం కోసమని మారు వేషాల్లో సంచారం చేస్తూ ఉండేవారు. నా చిన్నతనంలో బాలమిత్ర, చందమామ, బొజ్జాయి అనేటువంటి నీతి కథల పుస్తకాలు ఉండేవి. పెద్దవాళ్ళకి కొంతమందికి తెలుస్తూ ఉంటాయి, జ్ఞాపకం ఉంటాయి. ఈ దినాల్లో బాలమిత్రలు లేవు, బొజ్జాయి లేవు, చందమామ ఉన్న ఎక్కడో ఆకాశంలో ఉంది. కనుక ఇప్పుడు అందరికీ ఏంటంటే ఇంటర్నెట్లో, ట్విట్టర్లు, ఆర్కుట్లు, ఇంకేమంటే ఫేస్బుక్లు, రకరకాలు వచ్చేసి పిల్లలకి ఇవేవి కూడా అందుబాటులో లేకుండా పోయాయి. అయితే పూర్వ దినాల్లో రాజులు తమ పరిపాలన తెలుసుకోవడానికి మారువేషాల్లో ప్రజల మధ్యకు సామాన్యమైన మనుషుల వలె వాళ్ళు సంచారం చేసి మా పరిపాలన ఎలా ఉంది అని చెప్పి టాప్ కనుక్కునేవారు. సో రాజుగారు దినాన ప్రజల మధ్యకు వెళ్ళి అడిగారట, ప్రజలారా, ఈ రాజుగారి పరిపాలన ఎలా ఉంది, ఈ రాజ్యంలో మీరు ఎలా సుభిక్షంగా ఉన్నారా అని అడిగితే ఆ ప్రజలు అన్నారట, ఈ రాజుగారు అందించేటువంటి మంచి పనులేవి మాకు చేరట్లేదు, మేమంతా సుభిక్షంగా లేము, కనుక ఈ రాజుగారి పాలన మాకు అంత సంతృప్తికరంగా లేదు అన్న విషయాన్ని తెలియజెప్పారు. రాజుగారు విసిగిపోయి, నేను ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా అవి ప్రజలకు చేరట్లేదు అని చెప్పి కొంతకాలం రాజ్యాన్ని విడిచిపెట్టి అడవుల వెంబడి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్కడ ఒక మంచి వ్యక్తిని చూశాడు. నిర్జనమైనటువంటి ప్రదేశంలో ఒక వ్యక్తి ఒక బుట్టలో కొన్ని గింజలు తీసుకుని వచ్చి, ధాన్యపు గింజలు తీసుకుని వచ్చి ఆ నిర్జన ప్రదేశంలో పక్షులకి ఆహారం పెడుతున్నాడు. ఈ రాజుగారు అనుకున్నాడు, ఇతను ఎంత మంచివాడు, ఏమీ కూడా ఆశించకుండా పక్షులకి ఆహారం పెడుతున్నాడు అని అనుకుని, ఇలాంటి వాడు ఒకడైనా నా రాజ్యంలో ఉంటే బాగుండు అని అనుకుంటూ చూస్తూ ఉంటుండగానే చాలా పక్షులు వచ్చాయట. ఆ గింజలన్నీ చక్కగా తిన్నాయట. తిని వెళ్ళిపోదాము అని ఎగిరే లోపట వాడు అప్పటికే గుచ్చి ఉన్నటువంటి వలల ఉచ్చులో ఈ పక్షులన్నీ చిక్కుకున్నాయి. మళ్ళా రాజుగారు బాధపడ్డాడు, ఏంటి ఈ అన్యాయం, నేను ప్రజలను ఎలాగో మార్చలేకపోయాను, కనీసం పక్షులన్నా రక్షించాలి అనుకుని కష్టపడి పక్షుల భాష నేర్చుకున్నాడట. నేర్చుకుని చెప్పాడట, ఇదిగో బోయేవాడు వస్తాడు, గింజలు చల్లుతాడు, వల పన్నుతాడు,
వాటి కోసం ఆశపడద్దు అని చక్కగా పక్షులకు బోధ చేశాడట. ఈ పక్షులన్నీ కూడా రాజుగారు చెప్పినట్టుగానే నేర్చుకున్నాయట. ట్రైనింగ్ అంతా పూర్తయిపోయింది. రాజుగారు అడిగితే చెప్పాయట పక్షులన్నీ. బోయేవాడు వస్తాడు, వల పన్నుతాడు, గింజలు చల్లుతాడు, వాటి కోసం ఆశపడద్దు, జాగ్రత్త. కోర్స్ కంప్లీట్ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, పక్షులకి సర్టిఫికేట్ ఇచ్చేశాడు. సో ఒక రోజున మళ్ళా బోయేవాడు వచ్చాడు, వల పన్నాడు, ఉచ్చులు వేశాడు, గింజలు చల్లాడు. ఇప్పుడు పక్షులన్నిటికీ అర్థమైపోయింది కదా. పక్షులన్నీ చూసాయట, అవన్నీ కూడా పాడడం ప్రారంభించాయట. ఇంకో బోయేవాడు వచ్చాడు, వల పన్నాడు, గింజలు చల్లాడు. వాటి కోసం ఆశపడద్దు అని పాడుకుంటూ వచ్చి ఆ గింజల మీద వాళ్ళని వింటున్నారా? రాజుగారు అనుకున్నారు ఇవన్నీ బాగానే నేర్చుకున్నాయి, వీటిని రక్షించారు, శబాష్ అనుకున్నాడు. కానీ అవి భాషనైతే నేర్చుకున్నాయి, కానీ దాని భావాన్ని నేర్చుకోలేకపోయాయి. భాషనైతే నేర్చుకున్నాయి, కానీ ఆ వెనక దాగి ఉన్నటువంటి భావాన్ని తమ జీవితంలో అర్థం చేసుకోలేకపోయాయి. లేదా మనమందరం భారతదేశం నుంచి ఎగురుకుంటూ వచ్చాం కదండి. 18 గంటలు, 20 గంటలు, 24 గంటలు ఎగురుకుంటూ వచ్చాం. మనందరం కూడా భాష నేర్చుకుంటున్నాం, విశ్వాసపు భాష. బ్రదర్ ప్రైజ్ లాడ్ అంటే బ్రదర్ ప్రైజ్ లాడ్, సిస్టర్ ప్రైజ్ లాడ్ అంటే సిస్టర్ ప్రైజ్ లాడ్, అయ్యగారు వందనాలంటే అయ్యగారు వందనాలు. సో చక్కని విశ్వాసపు భాషను మనం నేర్చుకున్నాము, కానీ నిజంగా వాక్యంలో దాగి ఉన్నటువంటి భావాన్ని మన జీవితంలో మనం అన్వయించుకుంటున్నామా? అది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ప్రియులారా, వాక్యాన్ని నెమరవేయడం, వాక్యాన్ని బైహార్ట్ చేయడమే కాకుండా దాని వెనుక దాగి ఉన్న సత్యాన్ని ఒక్కటైనా మన జీవితంలో మనం నెరవేర్చగలిగామా? మన 20 సంవత్సరాల, 30 సంవత్సరాల, 60 సంవత్సరాల జీవితంలో. దట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులారా, చదవబడిన లేఖన భాగాన్ని మనం చూస్తున్నట్లయితే, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకపోయాడు. క్లియర్గా ఆలోచన చేసినట్లయితే ఈ వాక్యం చదువుతున్నప్పుడు చాలాసార్లు నాకు వస్తూ ఉన్నటువంటి ఒక ప్రశ్న, ఎవరున్నారు ఈ వాక్య భాగంలో అంటే యేసు ప్రభువు అన్నారు. రెండవది, ఒక స్త్రీని మనం చూస్తున్నాం, 2 వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. అయితే ఆ స్త్రీ యొక్క పేరు రాయబడలేదు, కానీ ఆమె యొక్క బలహీనత గురించి ప్రస్తావించబడింది. ఆ స్త్రీ యొక్క పేరు రాయబడలేదు, కానీ ఆ స్త్రీకున్న బలహీనత పేరు రాయబడింది. ఆ స్త్రీ యొక్క పేరు రాయబడలేదు, కానీ ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి బలహీనపరచబడిందో రాయబడింది. ఆ స్త్రీ యొక్క పేరు రాయబడలేదు, కానీ ఆమె దయ్యం పట్టిన స్త్రీ అని రాయబడింది. వీళ్ళరా, చాలాసార్లు బైబిల్ గ్రంథంలో పేరు లేని వ్యక్తుల యొక్క ప్రస్తావన మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఆ విధంగా పరిశుద్ధాత్ముడు రాయించాడనంటే, అనేక సార్లు పేరు లేనటువంటి వ్యక్తుల ఆ యొక్క ఖాళీల మధ్యన ఒకవేళ మన పేరు రాసుకుంటే ఆ యొక్క వాక్య భాగం మన జీవితానికి నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ యొక్క వ్యక్తిని చూస్తుంటే 18 ఏళ్ల నుండి దయ్యం పట్టింది. ఏమిటా దయ్యం పేరంటే బలహీనపరచు దయ్యం. ఆ దయ్యం పట్టడం వల్ల ఏం జరిగిందంటే ఈమె నడుము వంగిపోయింది. నడుము వంగిపోవడం వల్ల ఏం జరిగిందంటే ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుంది. ఎన్ని క్యారెక్టరిస్టిక్స్, ఎన్ని లక్షణాల గురించి పరిశుద్ధాత్మదేవుడు దేవుడి యొక్క వాక్యంలో రాయించాడు. అయితే నేను ఆశ్చర్యపోయేటువంటి సంఘటన ఏంటంటే, నా మనసుకు వచ్చినటువంటి ఆలోచన ఏమిటి అంటే, దయ్యం పట్టిన స్త్రీ, బలహీనపరచు దయ్యం పట్టిన స్త్రీ, నడుము వంగిపోయిన స్త్రీ, 18 సంవత్సరాలుగా బలహీనతతో ఉన్నటువంటి ఈ స్త్రీ
ఎక్కడో బయట ఎక్కడో సినిమా హాల్లో ఉంటే నేను ఆశ్చర్యపడి ఉండేవాడిని కాదు. దయ్యం పట్టిన వ్యక్తులు ఎక్కడో సారాయి దుకాణాల్లో ఉంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. దయ్యం పట్టిన మనుషులు ఎక్కడో వ్యభిచారపు స్థలాల్లో ఉంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. బలహీనత కలిగినటువంటి మనుషులు ఎక్కడో బలహీనమైన ప్రదేశాల్లో ఉంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. కానీ దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా తెలియచేయబడుతున్న మాట, ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలో ఉన్నప్పుడు 18 సంవత్సరాల నుంచి దయ్యం పట్టిన స్త్రీ ఆమె సమాజ మందిరంలో ఉంది. ఇది ఎలాగూ సాధ్యం? ఇది ఎలాగూ సాధ్యం? 18 సంవత్సరాల నుంచి ఎవరైనా మందిరానికి వస్తూ ఉంటే వారిని చాలా సీనియర్ క్రైస్తవుడిగా మనం పరిగణిస్తూ ఉంటాం. 18 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా వస్తూ ఉంటే ఖచ్చితంగా అలాంటి వారికి నాయకత్వము బాధ్యతలు అప్పగిస్తారు. 18 సంవత్సరాల నుంచి ఒకే మందిరానికి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంటే ఆ ప్రశ్నించేటువంటి అధికారాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. 18 సంవత్సరాల నుంచి పాటలు పాడుతూ ఉంటే డెఫినెట్గా ఒక మంచి గాయపడే ఉంటాడు. నాకేపడిన బులెటిన్ నేను చూస్తున్నప్పుడు 2005వ సంవత్సరంలో ఈ తెలుగు సంఘం ఎస్టాబ్లిష్ అయింది అని నేను చూస్తున్నాను. పిల్లల 18 సంవత్సరాల నుంచి వస్తున్న ఒక సీనియర్ క్రిస్టియన్ ఆమె దయ్యం పట్టిన స్త్రీగా ఉంది. చాలా విచిత్రం, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఇది మనం ఆలోచన చేసినట్లయితే క్రైస్తవ సంఘాలు 50 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 100 సంవత్సరాల పండుగల్ని పూర్తి చేసుకుంటూ ఉన్నారు. మా సంఘం 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి. మా సంఘం 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కానీ అనేక సార్లు దయ్యం పట్టిన మనుషులు సంఘాల్లో ఉంటూ ఉన్నారు. చాలా చోట్ల అనేక సార్లు ఈ సంఘాలు ఉండాల్సినటువంటి స్థితిలో లేకుండా ఈ సంఘాలు ఆరాధన అయిన వెంటనే సంఘమంతా కలిసి 2 పార్టీలుగా, ఒకడు పోలీస్ స్టేషన్కి వెళుతున్నారు, ఒకడు కోర్టులకు వెళుతున్నారు. దయ్యం పట్టిన మనుషులు సంఘాల్లో నివసిస్తూ ఉన్నారు. పిల్లలు 18 సంవత్సరాల సీనియర్ క్రిస్టియన్. మా తల్లిదండ్రులు క్రైస్తవులు, క్రైస్తవ క్రమశిక్షణలో నన్ను పెంచారు. కానీ 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా నేను యేసు ప్రభుతో వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని కలిగి లేకుండా ఉన్నాను. నేను అప్పటి వరకు ఒక కుటుంబాన్ని బట్టి, నా బ్యాక్గ్రౌండ్ని బట్టి నేను క్రైస్తవుడిగా అయ్యాను తప్ప నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటూ ఏమీ లేకుండా పోయింది. చాలాసార్లు సమస్య వస్తే చాలామంది చెప్తారు, బ్రదర్ అసలు మీరేమనుకుంటున్నారు, మా బ్యాక్గ్రౌండ్ గురించి మీకు తెలియదండి, మా ఫ్రంట్ గ్రౌండ్ గురించి మీకు తెలియదు, అసలు మీకు మా బరియల్ గ్రౌండ్ గురించి కూడా తెలియదు అని చెప్పి రకరకాల బ్యాక్గ్రౌండ్ బయటకు తీసుకొస్తుంటారు. నేను అంటాను, నువ్వెంత సీనియర్ క్రైస్తవుడు అయినప్పటికీ కూడా నీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? 18 సంవత్సరాల వయస్సు కలిగి లేదా 18 సంవత్సరాల సీనియారిటీ కలిగి, నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ దయ్యం పట్టినామని 18 సంవత్సరాల నుంచి సంఘం ఎలా భరించింది? సంఘ పాస్టర్ గారు ఎలా భరించాడు? లేదంటే అలాంటి వ్యక్తుల గురించి తోటి విశ్వాసం చేయగలిగిన పనే ఆ సంఘ కాపరి ఆమె గురించి ఎలా ప్రార్థన చేశారు? సంఘ విశ్వాసులు ఆమె నిమిత్తం ఎలాంటి బాధ్యత వహించారు? వచ్చామా, కానుకేసామా, పాట పాడామా, ఆమె అన్నామా, వెళ్ళిపోయామా, మళ్ళా ఆదివారం వరకు ఎక్కడ వేకెన్సీ ఉండదు. మన తోటి సహోదరుల పట్ల బాధ్యతను మనము తీసుకోవాలి. పిల్లలు 18 సంవత్సరాల సీనియర్ క్రిస్టియన్ దయ్యం పట్టి కొట్టుమిట్టాడుతూ ఉంది. పిల్లలు అలాంటి వాళ్ళని ఒకవేళ పాస్టర్ గారు పరిచయం చేస్తారు, గెస్ట్ స్పీకర్ వస్తే, ఇదిగోనండి ఈయన మా పునాది అండి, ఈయన సంఘానికి ఈయన పునాది, ఆయనేమో మూల స్తంభం అండి, ఈవిడేమో ఇంకో స్తంభం అండి అని కొన్ని స్తంభాల్ని పరిచయం చేస్తూ ఉంటారు. మంచిది పిల్లలా, నేను అనుకుంటాను, పునాది నీవు నిజంగా సంఘానికి పునాది అయితే, నేను సంఘానికి పునాది అయితే
మనం ఎలా ఉండాలి? క్రిస్మస్కి మనం కట్టుకున్న ఇంటి పునాది బయటకు వచ్చేసింది అనుకోండి, మా పునాది బయటకు వచ్చిందండి, మూలస్థానం ఎక్కడో మూల ఉండాలి కానీ చుట్టూ తిరగమని వాడు చెప్పాడు. పునాది బయటకు వస్తే ఇల్లు నిలబడుతుందా అండి? ఇఫ్ యు ఆర్ రియల్లీ ఎ పునాది, యూ షుడ్ బి హైడ్ అప్. నీవు ఎవరికి కనబడకుండా ఉండాలి. ఎంత పెద్ద కట్టడమైనా కనబడుతుంది కానీ ఏ పునాది కూడా బయట కనబడడానికి వీల్లేదు. పునాది బయట కనబడుతుందంటే ఏంటన్నమాట? పతనం స్టార్ట్ అవుతుందని. నీవు నిజంగా సంఘానికి పునాదిగా ఉండాలి అని అనుకుంటే యేసయ్య కనబడాలి, మనం తగ్గాలి. Let God be glorified. Let God be exalted. కొండ మీద ప్రసంగంలో యేసయ్య చెప్తాడు, మీ సక్రియలు మనుషులకు కనబడనివ్వండి. దాన్ని బట్టి ఏమవుతుందట? పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడతారు. మీ సత్క్రియలు కనపరచండి, సో దట్ మీరు మిమ్మల్ని నేను హెచ్చిస్తాను, లేదా మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అని చెప్పట్లా. మీరు బహుగా ఫలించటం వలన పరలోకమందున్న నా తండ్రి మహిమపరచబడతారు. సో దేవుని యొక్క ఉద్దేశం ప్రతిసారి కూడా మనము ఫలభరితంగా ఉండాలని, మన సత్క్రియలు ప్రజలు కనపరచాలని. నాకున్న మంచితనము అది ప్రభువుని బట్టి కలిగింది అని మనం చెప్పగలిగాము. నేను చేస్తున్న ఈ పరిచర్య, నాకు ఇచ్చిన ఈ మంచి మనసు, ఇది ప్రభువుని బట్టి కలిగింది. నన్ను ఇందాక ఒక సహోదరి నన్ను ఫిలదెల్ఫియా నుంచి ఇక్కడికి నన్ను డ్రైవ్ చేసుకుని తీసుకుని వచ్చింది. ఆమె న్యూజెర్సీలోనే ఆల్మోస్ట్ అవుట్స్కట్స్లో ఎక్కడో వర్క్ చేస్తుందట. అన్న, నేను ఎవ్రీడే 50 మైల్స్ నేను డ్రైవ్ చేసుకుని వెళ్తాను అని చెప్తుంటే నేను అన్నాను, అమ్మా మరి అక్కడే ఉండొచ్చు కదా, నువ్వు ఎంత దూరం ఎందుకు ప్రయాణం చేస్తున్నావు రోజు అని అంటే, లేదన్నా నాకు చర్చి ఇక్కడికి దగ్గరగా ఉంటుంది, అందుకని నా చర్చి సహవాసాన్ని కోల్పోకూడదని నేను ఇక్కడ ఉంటున్నాను, నా వర్క్ ఏమో అక్కడ ఉంది. దేవుణ్ణి నిజంగా మనం ప్రేమిస్తే వీళ్ళరా మనం శ్రమ పడడానికి ఇష్టపడతాం. దేవుణ్ణి మనం ప్రేమిస్తే నిజంగా మనం టైం ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాం. దేవుణ్ణి మనం ప్రేమిస్తే నిజంగా సంఘాన్ని ప్రేమించగలుగుతాం. దేవుణ్ణి మనం ప్రేమిస్తే మన తోటి సహోదర సహోదరుల్ని ప్రేమించగలుగుతాం. ఎప్పుడైతే వర్టికల్ రిలేషన్షిప్ యేసు ప్రభుతో ఉంటుందో, హారిజంటల్ రిలేషన్షిప్ విత్ అవర్ ఫెలో బీయింగ్ ఖచ్చితంగా ఉండి తీరుతారు. నా సంగతి దేవుడికి తెలుసులే, నేను పక్కతో మాట్లాడను, కానీ నేను చాలా ఫ్రెండ్స్ అని చెప్తుంటాను చాలామంది. ప్రతిరోజు తెల్లారుజామున దేవుడు నేను మాట్లాడుకుంటామండి, ప్రతిరోజు దేవుడు నాకు కనబడతాడు, మంచిదే. కానీ నీ పక్క వాళ్ళతో నువ్వు ఎందుకు మాట్లాడలేవు? ఎవరు వచ్చి కూర్చున్నారో కూడా చాలా మందికి తెలియదు. నీ పక్కన మందిరానికి వచ్చిన తర్వాత ఎవరు ఏ కన్నీటితో వస్తున్నారో, ఎవరు ఎలాంటి వేదనలో వస్తున్నారో వాళ్ళని పలకరించి వాళ్ళ యొక్క సమస్యలో మనం భాగాన్ని పంచుకోగలగాలి. అది దేవుణ్ణి ప్రేమించే బిడ్డలు చేయగలిగిన పని. పిల్లరా, ఈమె 18 సంవత్సరాల నుంచి ఒకవేళ పునాదిగా చలామణి అవుతుందేమో, కానీ ఆమె దైవం పట్టిన స్త్రీ అని బైబిల్ గ్రంథంలో చెబుతుంది. పిల్లరా, మనం ఆలోచన చేస్తే నడుము వంగిపోయిన స్త్రీగా ఆమె కనబడుతుంది. ఎంత మాత్రమో చక్కగా నిలవబడలేకుంటుంది. దయచేసి పేతురు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం దయచేసి తెరిచి చూడగలిగిన వాళ్ళు, చదవగలిగిన వాళ్ళు చదివి సహాయం చేయాలని మనం చేస్తున్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుతున్నాం. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ. అయ్యా ఒక్కసారి చూడండి, పేతురు గ్రంథం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని చూడండి బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎఫర్ట్. కాబట్టి మీ మనస్సు అను
నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై. చాలు. ఏం కట్టుకోవాలంటే నీ మనస్సు అను నడుము కట్టుకోవాలి. ఈమె 18 సంవత్సరాల నుంచి ఏం వంగిపోయిందట? నడుము వంగిపోయింది. నడుము వంగిపోయిందని లోకాగా రాస్తుంటే, ఒకవేళ దానికి వివరణ పేతురు గారు ఏమిస్తున్నాడంటే, నడుము వంగిపోవడం ఇన్ అదర్ టర్మ్స్ ఏం వంగిపోయింది? మీకు మనస్సు వంగిపోయింది. మనస్సాక్షి లేకుండా బతుకుతుంది 18 సంవత్సరాల నుంచి. మనస్సాక్షి లేకుండా సంఘానికి వస్తుంది, మనస్సాక్షి లేకుండా భక్తి చేస్తుంది. ఇది ఎలా సాధ్యం? ఈమె నడుము వంగిపోయింది అని అంటే మనస్సు వంగిపోయింది. మనిషి యొక్క బలం అంతా ఎక్కడ ఉంటుందండి? నడుములో ఉంటుంది. నడుము బలంగా ఉండాలని ఉడుము తింటుంటారు ఇండియాలో, అవునా? ఉడుము మాసం తింటే దేనికంటే బలం? నడుము బలం. అడవును అండి ఎప్పుడు తెలియదు. సో డెలివరీ అయిన తర్వాత చాలాసార్లు మన చూస్తాం, మన సహోదరులు డెలివరీ అయిన తర్వాత ఏం చేస్తారండి? అత్తగారు, అమ్మగారు, బామ్మలు, ఇంట్లో ఉన్న అమ్మమ్మలు ఏం చేస్తారు? నడుము కడతారు, తలకు కట్టుకుంటారు. తలకు చెవులు కట్టుకుంటారు అనుకోండి. సో ఒక మనిషి యొక్క బలము దేని మీద స్థిరంగా నిలబడుతుందని అంటే నడుము మీద నిలబడుతుంది. ఈమె నడుము వంగిపోయింది, బలం ఉడిగిపోయింది, మనస్సాక్షి లేకుండా బ్రతుకుతుంది. మనస్సాక్షి లేని వాళ్ళు ఎంత కఠినమైన మాటలైనా పలుకుతారు. మనస్సాక్షి ఉండదు. మనం వచ్చాడండి, అర్ధరాత్రి వచ్చాడు, అప్పటికప్పుడు మేము అన్నీ వండి పెట్టామండి, చక్కగా అర్ధరాత్రి వస్తే అన్ని సదుపాయాలు చేసి పెట్టామండి, ఈ రోజున ఎప్పుడు నాకేమైనా పెట్టావని అడుగుతున్నాడండి. ఎంత మనస్సాక్షి లేకుండా మాట్లాడుతున్నాడండి ఆయన. పెళ్ళైన వెంటనే ఆ ఉంగరం పెట్టామండి, ఆ మరుసటి వారం స్కూటర్ పెట్టామండి, బజాజ్ శాతం కొన్నామండి, ఏం పెట్టలేదు అంటున్నాడండి మా అల్లుడు. ఎంత మనస్సాక్షి లేకుండా మాట్లాడుతున్నాడండి. అందరూ తినే వరకు ఉండి అన్ని ఆ డిష్లన్నీ కూడా నేను తోమి అందరూ పడుకున్నాక ఎప్పుడో రాత్రి 12 గంటలకు 1 గంటలకు పడుకుంటే అసలు ఇంటి పని కనీసం చేయట్లేదు తిడుతుందండి మా అత్తగారు. ఆవిడకి ఎంత మనస్సాక్షి లేదండి. ఇప్పుడు ఇండియాలో సీరియల్స్ వచ్చిన తర్వాత ఇంకా ఘోరంగా ఉన్నాయి బ్రతుకులు. నేను 2009లో నేను థియాలజీ చదవడానికి వచ్చాను. థియాలజీ ముగించుకున్నాను. గ్రాడ్యుయేషన్కి నా భార్య ఇండియా నుంచి వచ్చింది. గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది. మరలా ఇంటికి వెళ్ళాము. నేను 2009లో ఇక్కడికి వచ్చే ముందు ఉన్న సీరియల్ ఇంకా అక్కడ అవలా. నా చదువు అయిపోయింది కానీ ఆ సీరియల్ మాత్రం కంప్లీట్ అవ్వలేదు. పిల్లరా, మనస్సాక్షి లేనటువంటి మనుషుల భక్తి నడుము వంగిపోయింది. చాలామందికి మనస్సాక్షి లేని మనుషులు. కొంతమంది నోరు వంకర, ఏది కూడా శుభం పలకరా అంటే ఏదో అన్నట్టు వెనకటికి ఎవరు ఒక్క మంచి మాట మాట్లాడకుండా ఉండేటువంటి మనుషులు కూడా ఉన్నారు. ఒక్క మంచి మాట మాట్లాడాలి చాలా చోట్ల ఉంటారు. నోరు వంకర మనుషులు. కొంతమందికి చూపు వంకర, పేద నడక వంకర. ఈ పేద ఎప్పుడు కూడా స్ట్రైట్గా నడవదు. అది ఇక్కడ మొదలెట్టిందంటే ఇలాగపోతుంది తప్ప స్ట్రైట్గా ఎప్పుడు కదండి. భయంకరమైన మాటలు కలిగిన మనుషులు. 52వ కీర్తనలో మనం చూస్తే 2వ వచనం ఒకవేళ చదవగలిగితే 52వ కీర్తన 2వ వచనం, మోసం చేయవాడ వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనం చేయ ఉద్దేశిస్తుంది. మేలు కంటే కీడు చేయటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టం. అబద్ధం చెప్పడం ఎంత ఇష్టమో. మన ఇండియాలో 5 రూపాయలకి అదే అబద్ధం ఆడతారు, 5 లక్షలకి అదే అబద్ధం ఆడతారు. నీతి పలకడం కంటే అబద్ధం చెప్పడం ఇష్టం.
వాడిగల మంగళ కత్తి వంటి నాలుక. మనం ఏమంటాం? నరవలే నాలుక అమ్మ అని చెప్తుంటాం కదండి. అది ఎటు పడితే అటే మాట్లాడతారు. వదిన చేపల కూర తెలిపే ఉండాలి వదిన, అసలు నీకు లాగా ఎవరు వండలేరు వదిన, మా అన్నయ్య ఎంత అదృష్టవంతుడో అని మాట్లాడతారు ఒక వదిన గారు వచ్చి. సరే వెళ్ళేటప్పుడు ఒక బాక్స్లో 4 చేపలు వేసి ఇచ్చామా, సరే సరే, లేకపోతే వెళ్ళాక ఏమంటో తెలుసా, దాని మొక్క అసలు దాని చేపలు తోమడమే రాదు. అవునండి. వాడిగల మంగళ కత్తి వంటి మాట. మనం ఉంటాము, ఒకవేళ కత్తితో పొడిస్తేనే హత్య చేసేవేమో అనుకుంటాము. కానీ నాలుకే ఎలాంటిదట? వాడిగల మంగళ కత్తి. మన ఇంట్లో కత్తులు కొన్నిసార్లు పనిచేయవు. వాటిని మళ్ళీ ఏ రాయి మీద పెట్టి అటు ఇటు తోమి అప్పుడు ట్రై చేస్తున్నాం. కానీ మంగళ కత్తి అలా ఉండదు. ఎప్పుడు ఎవరెడీ, ఎప్పుడు ఎవడొచ్చినా కానీ మొత్తం గీసి పడేస్తారు, తెగ్గొస్తారు. వాడిగల మంగళ కత్తి లాంటి నాలుకలు కలిగిన వాళ్ళు మనకు చుట్టూ తిరుగుతున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. 18 సంవత్సరాల నుంచి నడుము వండిపోయిన స్త్రీ ఎంత మాత్రము చక్కగా నిలబడలేదు, చక్కగా మాట్లాడలేదు, చక్కగా చూడలేదు, మనిషిని మనిషిగా యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితి. ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడవలనని దేవుడైన యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు. స్టాండింగ్ అప్రైట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో యథార్థంగా నిలబడు, దేవుని సన్నిధిలో నిటారుగా నిలబడు. యోబు గురించి రాయబడిన ఇంట్రడక్టరీ వర్డ్లో మనం చూస్తే, యోబు యథార్థవంతుడును కదండి. యోబు మన 1వ అధ్యాయం చూస్తాం. యోబు యథార్థవంతుడు, అతను ఏ తప్పిదం చేయలేదు. మనము చాలాసార్లు పాస్టర్ గారి దగ్గర మంచి వాళ్ళగా ఉండడానికి ట్రై చేస్తాము. భర్త దగ్గర భార్య, భార్య దగ్గర భర్త చాలా మంచివాళ్ళుగా ఉన్నట్లుగా ఉంటారు. తల్లిదండ్రులు చూస్తున్నప్పుడు బిడ్డలు చాలా మంచివాళ్ళు, లేదా బిడ్డలు చూస్తున్నప్పుడు మా డాడీ లాంటి డాడీ మరొకరు లేదు అని బిడ్డలు అనుకుంటారు. కానీ దేవుడు చూసినప్పుడు నీ పొజిషన్ ఎలా ఉంది? నరపుత్రుడా, చక్కగా నిలబడు, వంకరతనం లేకుండా నిలబడు, యథార్థంగా నిలబడు, పరిశుద్ధంగా నిలబడు. ఎందుకు ప్రభువా? ఐ జస్ట్ వాంట్ టు టాక్ టు యూ. నేను నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుడు ఎవరితో పెడితే వాళ్ళతో మాట్లాడేడు. ఎందుకంటే నేను పరిశుద్ధుడును కనుక మీరును అని చెప్పాడు దేవుడు. నేను లోదరను కనుక మీరును అని చెప్పలా దేవుడు, అవునా? నేను హెబ్రోను కనుక మీరును, నేను బాప్టిస్ట్ కనుక మీరు, నో డినామినేషన్. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి. దట్ ఈస్ ద అట్మోస్ట్ క్రైటీరియా టు ఎనీ క్రిస్టియన్. ప్రియులారా, నేను కాకినాడలో బాప్టిస్ట్ సంఘానికి సభ్యుడిగా ఉన్నాను. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీవు చక్కగా నిలబడు, నీవు చక్కగా నిలబడము. నేను నీతో మాట్లాడలేనంటే మనం ఏం చేస్తున్నామంటే, నీవు చక్కగా కనబడము అనుకుంటున్నాము. రాసిన పేరులో రాస్తున్నాము, దువ్వించోటే దువ్వుతున్నాము, ఒత్తించోటే ఒత్తుతున్నాము, మంచి మంచి సూట్లు టైలు ఎంత ఒక్క పెడుతున్నాను నాకులాగా. కనుక చక్కగా కనబడడం కాదండి. ఎలా నిలబడాలి? చక్కగా నిలబడు. స్టాండ్ అప్రైట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ సో దట్ గాడ్ విల్ టాక్ టు యు. దేవుడు నీతో మాట్లాడాలి అంటే నిష్కల్మషమైన హృదయం, యథార్థమైన మనస్సు, పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి ఉంటే దేవుడిస్తున్న భరోసా, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను.
నిన్నగాక మొన్న నమ్ముకుందండి ఆవిడ, నిన్నగాక మొన్న బాప్తిసం తీసుకున్నాడు ఈయన, నాతో దేవుడు మాట్లాడాడు, మాకు దర్శనం వచ్చిందని చెప్తున్నారు. మేము 40 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాం, మాకెందుకు కనబడలేదు దేవుడు? నీవు చక్కగా నిలబడు, చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి. 18 సంవత్సరాల సీనియారిటీ కలిగినటువంటి ఈ తల్లి ప్రియులారా, ఒకవేళ మనం చూసినట్లయితే యేసు ఆమెను చూచి, ఎంత శ్రేష్టమైన మాట ప్రియులారా, యేసు ఆమెను చూచాడు. నడుము వంగిపోయింది, ఎంత మాత్రం చక్కగా నిలబడలేకపోతుంది. రోడ్డు మీద ఉన్న దుమ్ము ధూళి అంతా కూడా ఆమె ముఖం మీద ఉంది. ఎవరు చూచి ఆమెను ఆహ్వానించి అపేక్షించే విధంగా ఆమె ముఖం లేదు, చాలా దుర్వాసనతో నిండి ఉంటుంది. ఎవరు కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉంటుంది. ఎవరు పట్టించుకోరు. మా ఇంట్లో శుభకార్యం రామ్మా అని పిలిచేటువంటి పరిస్థితి బహుశా ఆమెకు జీవితంలో లేదు. కానీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే యేసు ఆమెను చూచి, మనుషులెవరూ పట్టించుకోకపోయినా, మనుషులెవరూ ఆదరించకపోయినా, మనుషులెవరూ ఖాతరు చేయకపోయినా, యేసయ్య నిన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను దృష్టిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇక్కడ 10 మంది, 20 మంది, 30 మంది ఇక్కడ మనం ఉన్నా, 30 మందిలాగా దేవుడు చూడలేదు. కానీ God is looking at each and every individual as you are alone in this hall. నీ ఒక్కడవే ఉన్నట్టుగా దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ ఒక్కదానివే ఉన్నట్టుగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసు ఆమెను చూచి, ఈ రోజున ప్రపంచంలో ఉన్న భయంకరమైన జబ్బు ఒంటరితనం, లోన్లీనెస్. ఈ ఒంటరితనాన్ని భరించలేక కోట్లాది రూపాయలు ఉన్నప్పటికీ కూడా సినిమా యాక్టర్లో గురి వేసుకుని, విషం తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కారణం ఏంటో తెలుసా? తమ జీవితాల్లో ఉన్నటువంటి ఒంటరితనాన్ని గెలవలేక. ఈ సాయంకాల సమయంలో దేవుడు ఇస్తున్న వాగ్దానం, దేవుడు మనల్ని చూచేటువంటి దేవుడు. ఆయన కేవలం చూచి వెళ్ళిపోయే దేవుడు కాదు, కానీ ఆయన రమ్మని పిలిచి. కాబట్టి యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, దేవుడు పిలవగానే ఆమె పరిగెత్తుకుంటూ ముందుకు యేసే పాదాల చెందుకు వచ్చింది. ఆమెతో అంటున్నాడు, అమ్మా నీ బలహీనత నుంచి నీ విడుదల పొందావని ఆమె మీద చేతులు ఉంచగానే 18 సంవత్సరాలుగా నేల వైపు చూస్తున్న ఆ స్త్రీ మొట్టమొదటిసారి నడుము లేచింది, తిన్నగా నిలబడింది. ఎదురుగుండా సృష్టికర్త అయిన యేసుని చూడగలుగుతుంది. For the very first time in her life, she could able to see the Creator. సృష్టికర్త అయిన యేసు ముఖాన్ని చూస్తుంది. యేసయ్య నిన్ను చూసి నీ జీవితంలో కలుగు చేసుకునేటువంటి దేవుడు. ప్రొవైడెడ్ ఆయన రమ్మని పిలిచినప్పుడు నీవు ఆయన పాదాల చెంతకు రావాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నీవు యేసయ్య పాదాల చెంతకు వస్తే నీ బలహీనత నుండి నీవు విడుదల పొందగలుగుతావు. నీవు యేసయ్య పాదాల దగ్గరికి వస్తే నీలో ఉన్న బలహీనపరచు ఏదైనా బలహీనత కావచ్చు, నీ జీవితంలో ఏలుబడి చేస్తున్న ఏ బలహీనత గురించి నీవు మొదలు పడుతున్నావో, నీ ప్రక్కన్న వాళ్ళకి తెలీదు, నీ ముందున్న వాళ్ళకి తెలీదు, నీవు ఏ సమస్యతో సతమతం అవుతున్నావో, ఒకళ్ళ హృదయాన్ని ఒకళ్ళు చూడగలిగితే ఇది మనం ఒకళ్ళ పక్కన ఒకళ్ళు కూర్చోలేము. ఒకళ్ళ మనస్సుని ఒకళ్ళు చదవగలిగితే ఇది ఒకరి పక్కన ఒకరు మన మందిరంలో కూర్చోలేము. ప్రియులారా, కూడా నిన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావేమో, యేసయ్య నిన్ను చూచేటువంటి దేవుడు. ఆయన రమ్మని పిలుస్తున్నాడు. ఆయన పాదాల దగ్గర వద్దాం, కన్నీటితో ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను కనిపించమని అడుగుదాం. ఆయన నీ మీద చేతులు ఉంచుతాడు. నీవు చక్కగా నిలబడగలుగుతావు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడము. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు దయచేసి ఎవరు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయండి. క్రైస్తవ సంఘాలకు ఉన్న దుస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇది క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క దుస్థితిని మనం చూస్తూ ఉన్నాం.
నడుము వంగిపోయిన మనుషులు, మనస్సాక్షి లేనటువంటి మనుషులు, క్రూరంగా ఘోరంగా ప్రవర్తించే మనుషులు దేవుని మందిరంలో ఉన్నారు అని బైబిల్ నన్ను తెలియజేస్తూ ఉంది. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, నేను ఎక్కడ వంగిపోయానో నీ వెలుగుదువయ్యా, నేనెక్కడ పడిపోయానో నీ వెలుగుదువయ్యా. ప్రభువా, నాకున్న బలహీనత నేను బాగా ఎరుగుదును స్వామి, దయచేసి నన్ను కనికరించాడు. ఇది యేసయ్య రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుకు నీవు లోబడినట్లయితే, ఆయన పిలుపుకు నీ విధేయత చూపించినట్లయితే, ఆయన నీ మీద చేతులుంచి నిన్ను బాగు చేసేటువంటి దేవుడైనా. నువ్వు నీ సమస్యతో యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు స్వస్థత కలుగుతుంది. నీ సమస్యతో నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు విడుదల కలుగుతుంది. నీ సమస్యతో మనుషుల దగ్గరికి వెళితే నీ సమస్యకు అడ్వర్టైజ్మెంట్ కలుగుతుందేమో కానీ విడుదల కలగదు. దయచేసి యేసు పాదాలు చెప్పుకుందాం. ప్రభువా, నన్ను కనికరించండి, నన్ను జ్ఞాపకం చేసుకునండి, నా మీద నీ చేతులు ఉంచండి, నా బలహీనత నుండి నన్ను విడుదల చేయండి, నా భార్యను విడిపించండి, నా భర్తను విడిపించండి, మా బిడ్డలను విడిపించండి, మా దేశంలో ఉన్న మా బంధువులు విడిపించండి స్వామి. ప్రార్థన చేద్దాం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అటువంటి తీర్మానం మనం చేసుకోగలిగినట్లయితే ఈ సాయంకాల సమయంలో దేవుడు ఖచ్చితంగా అటువంటి తీర్మానం చేసుకున్న ప్రతి వ్యక్తికి ఆయన విడుదల ఇస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను చూచే దేవుడు, రమ్మని పిలిచే దేవుడు, నీ మీద చేతులుంచి నీకు విడుదల ఇచ్చేటువంటి దేవుడు. అటువంటి కృపా దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమలేని దేవా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నీ వాక్యపు వెలుగులో నాయన మరొకసారి మీ దగ్గరికి వచ్చాము. మీరు వినిపించిన మాటలన్నింటిని బట్టి మీకు వందనాలు. మేము యథార్థవంతులుగా, నిష్కల్మషులుగా, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి మేము బ్రతకడానికి సహాయం చేయండి. మా సమృద్ధిలో నాయన నిన్ను విస్మరించకుండా, మా సమృద్ధిలో నిన్ను నాయన మేము తూలనాడకుండా, మా సమృద్ధిలో